పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని పార్లమెంటు ఎన్నికల మంతని నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరావు అన్నారు. కాటేరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మంతని నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాటేరం మండల అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా ప్రచారం చేసి మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి మా మండలం మంత్రి కాన్స్టిట్యున్సీలనే భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా పార్లమెంటు అభ్యర్థి వంశకృష్ణ గారికి కూడా భారీ మెజార్టీ ఇవ్వాలనే తపనతో కంకణం కట్టుకొని ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేస్తున్నారు. దానికి ఇవాళ మన ఏఐసిసి కానివ్వండి, మన నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కోఆర్డినేటర్గా మన పనితీరు, మనం ఎలా పనిచేస్తున్నాం, ఏ మండలంలో ఎవరు ఎట్లా పనిచేస్తున్నారని పరిశీలన చేయడానికి పార్లమెంటరీ ఎన్నికల మంత్రి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గారు శ్రీనివాసరావు గారు ఈరోజు కాటారం మండలంలో నేను వస్తున్నా 12 గంటలకు ప్రెస్ మీటు పెట్టండి, నేను ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మీరే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఆ సమర ఉత్సాహంతో ఉండినప్పుడు కాబట్టి మేము పైనుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అంతర్గతంగా జరుగుతున్నటువంటి దాని రిపోర్టు పీసీసీకి ఎప్పటికప్పుడు అందించడం జరిగింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి వాతావరణం, విపరీతంగా ఉన్నటువంటి ఎండల పరిస్థితి, దీనికి అనుగుణంగా పార్లమెంట్ ఎన్నికలు కావడం వల్ల కొద్దిగా స్తబ్దత ఏమన్నా కేడర్లో ఉన్నదా, మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వ శ్రేణి సరైన రీతిలో పనిచేస్తుందా లేదా అని పీసీసీ ప్రత్యేకంగా అన్ని మండలాలను కోఆర్డినేటర్లను విజిట్ చేసి రిపోర్టు ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. పార్టీ ఏదైతే ఇష్యూ చేసినటువంటి 5 గ్యారంటీల యొక్క గ్యారంటీ కార్డును ప్రతి ఇంటికి చేర్చడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం, మన ముఖ్య నాయకుల యొక్క సమావేశాలన్నింటినీ అటెండ్ కావడం, పరపచ్చలు లేకుండా కొత్తగా చేరినటువంటి వాళ్ళు, పాత ఉన్నటువంటి క్యాడర్ మధ్య సయోధ్యను ఇవన్నింటిని అబ్జర్వ్ చేసుకుంటూ మేము రిపోర్ట్ చేసి పీసీసీకి రోజువారీ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. మా యొక్క బృందాలు అంతర్గతంగా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ అంతటా.